ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి వెనకాల ఉండేటువంటి ఈ బ్రౌన్ పార్ట్ ని తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ఉండల కోసం లేత కొబ్బరిని తీసుకోండి, అప్పుడే ఈ కొబ్బరి ఉండలు అనేది సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నటువంటి ఈ కొబ్బరి పలుకులన్నింటినీ ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ గా నాకు ఇక్కడ వచ్చేసి ఈ కొబ్బరి తురుము అనేది 2 కప్స్ అయిందనమాట. 2 కప్స్ కొబ్బరి తురుముకి 1.5 దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ కొబ్బరి తురుముకి 1.5 దాకా బెల్లం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో బెల్లం అనేది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. అంటే పాకం అనేది అవసరం లేదండి, జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలన్నమాట. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లపాకాన్ని స్ట్రైన్ చేసుకుందాం. ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల బెల్లపాకంలో ఏవైనా వేస్ట్ పార్టికల్స్ అలా ఏమైనా ఉంటే పోతాయన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇది ఉండలాగా చేస్తే రౌండ్ బాల్ లాగా అవ్వాలన్నమాట. సో చూసారు కదా, ఇలా రౌండ్ బాల్ లాగా రావాలి. సో అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి.